వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము పెంచలకోన అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసి మేము ఫస్ట్ నైట్ వచ్చేసి మొత్తం ఇక్కడ రాణిపేట దగ్గర ఎక్కడో స్టాప్ అయ్యామన్నమాట. ఫ్రమ్ పెంచలకోన టు అరుణాచలం బయలుదేరినప్పుడు నైట్ 11కి ఎంతకో అక్కడ ఆపాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రాణిపేట నుంచి అరుణాచలం బయలుదేరాము తిరువనమలై. సో ఆ రూట్ అన్నమాట. ఆల్రెడీ దగ్గరలోకి వచ్చాక మీకు అదే కొండ తిరువనమలైది. సో ఆ కొండ దగ్గరకు వచ్చాక నేను మీకు షూట్ అనేది స్టార్ట్ చేశాను. ముందంతా కూడా రోడ్డు ఏమి ఉండదు కదా అన్నట్టుగా. ఇది గిరి ప్రదక్షిణ చేస్తారు దీని చుట్టూను. మేమైతే గిరి ప్రదక్షిణ ఈవెన్ కార్లో కూడా చేయలేదు, చాలా ట్రాఫిక్ ఉండింది, అందుకని ఇంక మాకు అవ్వలేదు. ఓన్లీ మేము దేవుడి దర్శనం చేసుకొని వచ్చేసాము. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ కూడా మాకు జర్నీ అంతా కూడా చాలా బాగుండింది. గిరి ప్రదక్షిణ అనేది చేసేవాళ్ళు ఉంటే ఈవినింగ్ టైమ్స్లో చేసుకోండి, డే టైంలో చేయకండి. చాలా అంటే చాలా ఎండగా ఉంది, అయినా సరే పెద్దవాళ్ళు కూడా సాక్స్లు వేసుకొని మరీ చేసేస్తున్నారు అనమాట. వాళ్ళ గ్రేట్నెస్. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే చెప్పాల్సింది, చింతకాయ చెట్లు ఉంటాయి కదా, చింత చెట్లు బోల్డ్ ఉన్నాయి. అవి మేము వెళ్ళిన మంత్ వచ్చేసి ఏప్రిల్ కాదు ఫిబ్రవరి ఆ టైంలో వెళ్ళాము. మేము ఫిబ్రవరి మార్చ్లో వెళ్ళాం. బట్ వాళ్ళు ఏప్రిల్ మే జూన్లో అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. సో అవన్నీ కట్ చేసి, చింతకాయలని కట్ చేసి మొత్తం అంతా కూడా చింతపండుని కిలోలాగా రోడ్ సైడ్ పెట్టి అమ్ముతారు అని చెప్పేసి అన్నారు. మాకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు దర్శనం ఏమైంది అంటే మాకు ఆ గుడి అనేది కనిపించలేదు. లొకేషన్ గూగుల్ని నమ్ముకొని వెళ్ళాం. సో అది మారిపోయింది. తిరుగుతూ ఉన్నాం, అక్కడక్కడే తిరిగాం, బట్ ఎక్కడ తెలియలేదు. ఫైనల్గా అడిగి వెళ్దామంటే లాంగ్వేజ్ ప్రాబ్లము. వాళ్ళ ఫ్లూయెన్సీ వేరే ఉంటుంది, మనకు వచ్చి రాని తమిళ్ ఫ్లూయెన్సీ వేరే ఉంటుంది కనుక సో అలాగా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట గుడికి వెళ్ళడానికి. ఫైనల్గా గుడికి వెళ్ళాము. పార్కింగ్ ఒక చోట, గుడి ఒక దగ్గర అయ్యింది. సో మొత్తానికి పార్కింగ్ పెట్టేసి గుడికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. నేను ఏమి షాపింగ్ చేయలేదు, విపరీతమైన ఎండ, కాలిపోతున్నాయి ఎండ. 2 పిల్లలు, ఇంకా కారు ఇంకొక చాలా దూరంలో ఉండడం, ఇదంతా అవ్వడం వల్ల ఇంకేం తీసుకోలేదు, పిల్లలకు కూడా ఏం తీసుకోలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చేసి ఆ రోజే తిరుపతికి బయలుదేరిపోయాము. తిరుపతిలో నైట్ తిరుపతిలో ఉండి నెక్స్ట్ డే దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి అనుకొని సరే తిరుపతికి వెళ్ళాము. అక్కడ మాకు దర్శనం టికెట్లు ఏం అవైలబిలిటీ లేదని చెప్పేసి దర్శనం టికెట్ల కోసం అనేసి సర్వదర్శనం తత్కాల్ కౌంటర్ ఉంటే దాంట్లో 8కి వెళ్ళి మేము ఎగ్జాక్ట్గా 8కి లైన్లో 8కి స్టార్ట్ అవుతాయి అన్నమాట టికెట్స్ ఇవ్వడం. మేము 8 o'clockకి లైన్లో నుంచున్నాం. 5th కంపార్ట్మెంట్లో ఉన్నాం మేము. 5th కంపార్ట్మెంట్ అంటే ఆల్రెడీ 4 కంపార్ట్మెంట్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. 5th కంపార్ట్మెంట్ రోజుకి 25,000 టికెట్లు ఎన్నో ఇస్తారంట అక్కడ, 25,000. సో ఫైన్ అవుతుంది అనే హోప్ అయితే ఉంది. సరే అనేసి దర్శనానికి అయితే లైన్లో నుంచున్నాము. మాది అయ్యేసరికి 10:30 ఎంతో అయ్యింది దర్శనం అయ్యేసరికి. మైథిలి రాలేదు, మైథిలిని కార్లో ఉంచాము ఫోన్ ఏదో చూసుకోమని. నాకు అది మధ్యలో ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఇంకా నా టెన్షన్ ఎలా ఉందంటే అమ్మో ఏమైపోయింది, పిల్ల ఎలా ఉందా అనే టెన్షన్తో ఉన్నాను అనమాట. కాసేపు అయ్యాక మైథిలి వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే అమ్మయ్య చిన్న ధైర్యం అనేది వచ్చింది. ఇది టెంపుల్ అవుట్ సైడ్, అరుణాచలం టెంపుల్ అవుట్ సైడ్ అనమాట. ఇంకా మేము ఇక్కడ ఉన్నప్పుడే చెప్తున్నాను మీకు, లంచ్ ఆ రోజు మాకు స్కిప్ అయిపోయింది. ఈవినింగ్ ఏదో బ్రేక్ఫాస్ట్ లాగా ఏదో టిఫిన్ లాంటివి చేసేసి స్టార్ట్ అయిపోయాం. చెప్పాను కదా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా ఆ టైంకి ఫుడ్ కావాలి అంటే కష్టం అండి. పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మధ్యాహ్నం అనేసి 12-1 గంటలకు లంచ్ కావాలంటారు. సో అలాంటివి మనం బయటికి వెళ్తే కుదరదు అనేసి ఇక్కడ చిన్న మళ్ళీ పాయింట్ నేను రిపీట్ చేస్తున్నాను. ఇదిగోండి తిరుపతి వచ్చేసాము. నేను అసలు అయితే షోలింగర్ వెళ్దాం అనుకున్నాము, బట్ మేము దర్శనం చేసుకుని వచ్చేసరికి 3 అయిపోయింది. షోలింగర్ 6 o'clockకి కట్టేస్తారు. మేము షోలింగర్కి వెళ్ళేసరికి 6 దాటిపోతున్నది, 6:15 or 6. టెంపుల్ క్లోజ్ చేస్తే ఇంక మళ్ళీ అది లోపలికి వెళ్ళినా వేస్ట్ అని చెప్పేసి ఇంకా అది క్లోజ్ చేసి డైరెక్ట్గా తిరుపతికి అయితే వచ్చేసాము. తిరుపతి దర్శనం చెప్పాను కదా, టికెట్స్ తీసుకొని రూమ్స్ కూడా చాలా వెతికాము, ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. సరే ఫైనల్గాని ఒక రూమ్ దొరికింది, అక్కడ నైట్ స్టే చేసేసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. రూమ్ అనేది నేనేం షూట్ చేయలేదు, జస్ట్
వెళ్ళాము. మాకు అప్పటికే ఫుల్ బాడీ అంతా అలసిపోయినట్టుగా అనిపించింది. మార్నింగ్ నుంచి ఫుల్ తిరగడం అయ్యింది కదా, ఇంకా అలసిపోయినట్టుగా అనిపించి పడుకుందాం అనే స్టేజ్లోకి వచ్చేసామన్నమాట. ఫుల్ రెస్ట్ లేకుండా ఉన్నాము అని చెప్పేసి సరే అనేసి. ఇగోండి ఇదే రూము, చిన్నగానే ఉంది నేను మీకు చూపిస్తున్నదే, ఇంకేం దాంట్లో పెద్దగా ఇంక రూమ్ టూర్లు ఎందుకులే అనేసి నేనేం చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం వెకేట్ చేసేసి. మేము 1 నైట్స్కి ఎక్కడ తీసుకున్నా రూమ్ నైట్ తీసుకునే వాళ్ళం, మార్నింగ్ వెకేట్ చేసేసేవాళ్ళం. మా కార్లో వెళ్తే యాక్చువల్గా కార్లో పడుకోవచ్చు, బట్ అంత ట్రావెల్ చేసిన తర్వాత బాడీకి కాస్త రిలాక్సేషన్ కంప్లీట్గా ఉండాలి అని చెప్పేసి రూమ్స్ తీసుకునే వాళ్ళము. సో ఇక్కడ నుంచి మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆనంద్ భవన్కి వెళ్తున్నాము. మాకు ఇంచుమించు ముందు రోజు నైటు అక్కడే అయింది, మర్నాడు మార్నింగు అక్కడే చేసాం. నెక్స్ట్ డే మధ్యాహ్నం తిరుపతి దర్శనం అయిన తర్వాత కిందకి దిగినప్పుడు కూడా అక్కడికే వెళ్తే నేనే అన్నాను, విసుక్కున్నాను, ఇది తప్ప ఇంకేం దొరకట్లేదు నీకు, ఇక్కడికి వద్దు అన్నట్టుగా చెప్తే సరే అనేసి మా వారు వేరే ఇంకా వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి మేము తినగా ఇంటికి వచ్చేసి నెల్లూరులో తీసుకున్నాం అనమాట. నెల్లూరులో చిన్న బ్రేక్ఫాస్ట్ లాంటిది, మా పాప పరోటా అడిగిందని చెప్పి నెల్లూరులో పరోటా తినేసి నైట్ ఇంటికి వెళ్ళేసరికి 1:30, 2 అయ్యిందనమాట. ఇది మా ఫుల్ జర్నీ తాలూకా చిన్న వ్యూ, మాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ అలాగే హ్యాపీనెస్లు అన్నీ నేను మీతోటి డిఫరెంట్గా షేర్ చేసుకున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా టెంపుల్ కానీ వెళ్ళి దర్శనం చేసుకోలేక లేకపోతే ఇంకేమైనా సిచ్యువేషన్స్ ఉంటే కూడా నాకు కూడా షేర్ చేయండి, సో దట్ నేను కూడా తెలుసుకుందాన్ని అవుతానన్నమాట. ఆనంద భవన్కి వచ్చాము. నైట్ అక్కడే టిఫిన్, మార్నింగ్ అక్కడే టిఫిన్, ఇంక మధ్యాహ్నం కూడా అక్కడే. అంటే మధ్యాహ్నం వద్దని చెప్పాను అనమాట, అందుకని ఇంక మధ్యాహ్నం టిఫిన్ చేయలేకుండా మామూలుగా వచ్చేసాము. ఇక్కడ పొడులు అన్నీ ఉంటాయండి మనకి కావాల్సినవన్నీ, కాకపోతే కర్ణాటక బేస్డ్ కనుక వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఉంటాయి. అసలు మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి పిల్లలు కూడా ఏదో పూరి అడిగారు, వాళ్ళకి పెట్టించేసి స్టార్ట్ అయిపోయాము ఇంకా కొండపైకి. ఇంకా కొండపైకి వెళ్ళే వీడియోస్ అన్నీ కూడా నేను మీకు డిఫరెంట్గా పోస్ట్ చేశాను. సో అవన్నీ కూడా మీరు అక్కడ చూస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఈ వీడియోస్కి మాత్రం ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకు వెళ్తుందండి. ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విత్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.